ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్న ఆశ్రమం శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం. ఇది తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలోని బర్దీపూర్ గ్రామంలో ఉంది. ప్రముఖ శైవ క్షేత్రమైన జరాసంగంకి 15 లేదా 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆశ్రమం. దత్తగిరి మహారాజ్ దత్తుడి అంశను తనలో ఆవహింపచేసుకున్న ఒక గొప్ప అవధూత. ఒకప్పుడు నాగేంద్రయ్యగా పిలువబడే ఈయన సర్వసంగ పరిత్యాగి అయి దత్తుడిని ఉపాసన చేస్తూ అవధూతగా తాను సజీవ సమాధి అయిన స్థలమే దత్తగిరి మహారాజ్ ఆశ్రమం. దత్తాత్రేయుడు ముఖ్యదేవతగా కొలువై పూజలు అందుకుంటున్న ఈ ఆశ్రమానికి ఎంతోమంది భక్తులు నిత్యం సందర్శిస్తుంటారు. ఇక్కడికి వచ్చిన వారు దత్తుడిని దర్శనం చేసుకుని దత్తగిరి మహారాజ్ సమాధిని దర్శిస్తారు. పంచదేవతా వృక్షాలు ఒకే చోట ఉన్న క్షేత్రం బహుశా ఇదే మొదటిది కావచ్చు. కులమతాలకు అతీతంగా ఇక్కడి పిల్లలకు వేదమంత్రాలు నేర్పి నిత్య పూజలు కరువైన దేవాలయాలకు పూజారులుగా నియమిస్తారు. అంతేకాక ఇక్కడ ధ్యాన మందిరం, 12 జ్యోతిర్లింగాలు, ఆంజనేయ స్వామి మందిరము ఉన్నాయి. త్రిమూర్త్యాత్మక అవతారమైన శ్రీ దత్తాత్రేయ స్వామి తల్లిదండ్రులైన అత్రి మహర్షి, అనసూయమాతల మందిరాలు కూడా ఇక్కడ ఉంటాయి. ఈ దత్తగిరి మహారాజ్ అవధూత గురించి, ఈ ఆశ్రమం గురించి ప్రస్తుతం ఉన్న ఆశ్రమ పీఠాధిపతి మాటల్లోనే తెలుసుకుందాం. ఓం శ్రీ దత్తగిరి నమః. దత్తగిరి మహారాజ్ అని ఎవరైతే దత్త అవతార పురుషులు ఉన్నారో వారి జన్మస్థానం బెల్లాపురం, వారి గురుస్థానం మహార్గఢ పీఠాధిపతి. వాళ్ళ అనుష్ఠానం చేసింది గాణగాపురం లోపల. గాణగాపురం అధ్యయనం చేసుకొని ఆ దత్తాత్రేయుల వారు ఏ ప్రదేశాలు తిరుగుడు ఆ ప్రదేశాలు తిరుగుతూ ఈ యొక్క బర్దీపురం అనే గ్రామానికి వచ్చేసి శ్రీశైలం లోపల ఆ దత్తాత్రేయ ఐక్యస్థానమే శ్రీశైల క్షేత్రం కనుక అక్కడ బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి మీద దత్తగిరి మహారాజ్ అనుష్ఠానం చేసి దత్తాత్రేయుల ఐక్యస్థానం లోపల దత్తాత్రేయ ఆశ్రమం ఏర్పాటు చేయాలని సంకల్పం చేసుకొని ఈ బర్దీపురం అనేటటువంటి గ్రామానికి వచ్చేసి ఇక్కడ 5 వృక్షాలు, ఒకటి రాగి, మర్రి, మేడి, నిమ్మ, వేప. శాస్త్రం లోపల రాగిదంటే అచ్యుత నారాయణమూర్తిది, మర్రిది ఈశ్వరుంది, మేడి దత్తాత్రి, వేపది ఇచ్ఛాశక్తి, నిమ్మది క్రియాశక్తి అని 5 వృక్షాలు స్వామీజీ గారు నాటి ఇవి పంచవృక్షాలు అంటారు. ఈ 5 వృక్షాలు నాటి స్వామీజీ గారు సుమారు 12 సంవత్సరాల అనుష్ఠానం చేసి వారి జీవ సమాధి అయ్యేటప్పుడు వారు చేసిన తపశక్తి ఒక రాగి యంత్రం మీ మంత్రాన్ని రాసి ఆ పాదుకాన్ని ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి వారి జీవ సమాధి తీసుకున్నారు. ఈరోజు ఇట్లాంటి ఆశ్రమాలు ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ఎన్నెన్ని ఉన్నట్లాంటి చరిత్రలు చాలా ఉన్నాయి. సంతులు ఏ ప్రదేశాలు తిరుగుతారో అవన్నీ ఈరోజు పుణ్యక్షేత్రాలు అయినటువంటిది. అదే రకంగా ఈ బర్దీపురం అనేటువంటిది చాలా బీదత్వం. అంటే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ వేరే గ్రామం పోయి బతికేటందుకు వాళ్ళు పోయేటటువంటి చరిత్ర ఆ రోజులలో. స్వామీజీ గారు వచ్చిన తర్వాత ఇది బర్దీపురం పోయి భాగ్యనగరం అవుతుంది, ఇది పుణ్యక్షేత్రం అవుతుంది చెప్పినటువంటి చరిత్రలు చాలా ఉన్నాయి. అటువంటిది ఈరోజు ఇక్కడ ఎన్ని రాసులు, ఎన్ని గ్రహాలు, ఎన్ని నక్షత్రాలు, ఒక రాశి మీద ఒక మొక్క, ఒక నక్షత్రం మీద ఒక మొక్క, ఒక గ్రహాల మీద ఒక మొక్క, ఎటువంటి ఋషుల మీద ఒక మొక్కలు నాటి సుమారుగా ఒక 30-40 ఎకరాల లోపల
తపో వనాన్ని ఏర్పడిచినట్లాంటిది. ఆ వాతావరణం లోపల భక్తులకు ఉండేటట్లాంటి మనశ్శాంతి కానీ, భక్తులకు ఏదైనా అశాంతి ఉన్నప్పుడు ఆ వృక్షాల కాడ నిద్రపోతే కొన్ని రోగాలు బోధించినట్లాంటి చరిత్రలు చాలా ఉన్నాయి. ఎంతోమందికి ఇక్కడ అయినట్లాంటిది. సంతానం కానటువంటి వాళ్ళు ఎంతోమంది, గ్రహ బాధలు ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేక లక్ష్మీ ప్రాప్తి లేక బాధపడేటటువంటి వాళ్ళు కానీ, సంతల పాదధూళి లోపల ఎండిపోయిన వస్తదైనట్ల వారి కోరికలు ఏముంటే ఆ వృక్షాలను ప్రదక్షిణ చేసుకుంటే వాళ్ళ కోరికలు పూర్తిగా ఉంటున్నట్టు చెప్తూ ఉంటారు. అదే రకంగా ఈ రోజుల ఆశ్రమం లోపల ఈ వైదిక పాఠశాలని దత్తగిరి మహారాజ్ వైదిక పాఠశాల నడిపించే దాని లోపల కుల మతాలకు అతీతంగా మనము ప్రతి మానవుడు పుట్టినటువంటి వాడు వర్షం పడేటప్పుడు ఎంత పవిత్రంగా చినుకులు ఉంటాయో మనిషి జననం అంత పవిత్రంగా ఉంటాయి. ఆ వర్షం పడేటప్పుడు చినుకులను ఒక రాగి గిన్నె లోపల తీసుకొని ఆ రాగి గిన్నెలకి ఆ నీళ్ళు తాగినట్టుంటే కొన్ని రోగాలు పడగొడుతున్నాయి. అవే చినుకులు అవి భూమి మీద పడ్డ తర్వాత ఆ చినుకులు తాగినట్టుంటే ఆ నీళ్ళు తాగినట్టుంటే కొన్ని రోగాలు వస్తున్నాయి మనం. అదే రకంగా మనిషి పుట్టేటప్పుడు పవిత్రంగా పుడతాడు. సాంగత్యం లోపల ఆ చినుకులు గిన్నె సాంగత్యం చేసి కొన్ని రోగాలు పడగొడుతున్నాయి. అవి భూమి సాంగత్యం చేసి కొన్ని రోగాలు తీసుకొని వస్తున్నాయి. అదే రకంగా మనిషి పవిత్రమైనటువంటి వాడు పుట్టినప్పుడు సాంగత్యం లోపల ఈ యొక్క వ్యవహారం వచ్చినట్లాంటిది. దీని కులం మతం కాదు, కేవలం మానవ ధర్మము మనం అభివృద్ధి చేసే దాని గురించి స్వామీజీ గారి సంకల్పన. ఈరోజు అన్ని మతస్థులు వాళ్ళకందరికీ కుల మతాలకు అతీతంగా ఈ వేద మంత్రాలను మనం ఉపదేశించేటటువంటి చరిత్ర. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ ఈశ్వరకేశ పుత్ర బరాబర్. ఈశ్వరుడు మనమందరం కొడుకులమైనప్పుడు ఈశ్వరుని పూజ చేసేందుకు అందరు భక్తులకు రావాలనే సంకల్పన ఆ స్వామీజీ గారి ఆశీర్వాదంతో ఎటువంటిది వైదిక పాఠశాల కానీ, అఖండ నామస్మరణ కానీ, అన్నదానం కానీ, ఇక్కడున్న బీద వాళ్ళకి ఎవరైనా రాని, ఎవరు వచ్చిన కుల మతాలకు అతీతంగా అందరికి అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటిది. అట్లాంటిది ఒక స్కూళ్ళు, కాలేజీలు అందులోపలవి ఫ్రీ సేవ చేసినటువంటి చాలా ఉన్నది. ఆయన ఏ ప్రదేశాలు తిరుగులో అవన్నీ పుణ్యక్షేత్రాలు అవుతున్నాయని చెప్పేసి ఈరోజు స్వామి గారి చరణం జరుపుతాము. ఇటువంటి కార్యక్రమం చేసేదాని గురించి ఆ స్వామీజీ గారు ఉన్నప్పుడు వారి సేవ 12 సంవత్సరాలు మేము చేసిన దిగంబర మహారాజుల సేవ. మేము చిన్నగా ఒక ఆవు లేక దృష్టాంతం లేక గట్టు మేసేసి లేక పాలిచ్చినట్ల సంతులంటే ఆవు లేక భక్తులంటే లేక ఆ రకంగా మేము ఏది అడవి లోపల ఈ ప్రాంతం లోపల మారుమూల లోపల ఉన్నటువంటి గ్రామానికి స్వామీజీ గారు వచ్చి మేము పశువులను మేపేటప్పుడు మమ్మల్ని దగ్గర తీసుకొని వారి సేవ 12 ఏళ్ళు చేయించుకున్న తర్వాత వారి జీవ సమాధి అయ్యేటప్పుడు ఈ ఆశ్రమాన్ని మీరు అభివృద్ధి చేయాలి, ఇది పుణ్యక్షేత్రం చేయాలని చెప్పి స్వామీజీ గారు ఆశీర్వదించి వారి జీవ సమాధి తీసుకున్నప్పుడు అధికారం ఇచ్చినాక ఇట్లాంటి ఆశ్రమాలు ఎన్నెన్నో చేయాలని ఇంకా తపన చాలా ఉన్నది. భక్తుల సహకారం అయితే ఇంకా పెద్ద కార్యక్రమాలు హైదరాబాద్ లోపల సీతారాం బాగ్ ఉంటుంది. సీతారాం బాగులో దత్తాత్రేయ పహాడ్ అని ఉంటుంది. ఆ దత్తాత్రేయ పహాడ్ లోపల సుమారుగా 70 సంవత్సరాల స్వామీజీ గారు ఆ ప్రదేశం తిరిగి వచ్చినట్లాంటిది. ఈరోజు దత్తగిరి మహారాజ్ సంస్థకి ఏముందంటే ఆ గవర్నమెంట్ వాళ్ళవి గవర్నమెంట్ ఒక జీవో దాని ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ దాని ప్రకారంగా స్వామీజీ గారు అనుష్ఠానం చేసారు. గిరి సాంప్రదాయకం ఉందని చెప్పేసి ఈ సంస్థకు వారు అప్పచెప్పినట్లాంటిది. ఈ రోజున ఆశ్రమం లోపల శ్రీశైలం లోపల అఖండ నామస్మరణ కానీ, ఇప్పుడు ఉన్నట్లాంటి దత్తాత్రేయ పహాడ్ లోపల వేద మంత్రాలతోని ప్రతిరోజు త్రికాల రుద్రాభిషేక కార్యక్రమము, గురువారం అన్నదాన కార్యక్రమం కానీ అక్కడ పుణ్యక్షేత్రంలో జరిగేటట్లు ఏర్పాటు చేసింది. వారు ఏ ప్రదేశాలు తిరిగి అవన్నీ అదే రేజింతల గణేశం ఏది ఉన్నదో స్వామీజీ గారు అనుష్ఠానం చేసేటప్పుడు అదేం ఒక పెద్ద అడవి, అక్కడ మూర్తి కానీ అట్లా కనపడేటట్లు లేదు. మామూలుగా ఉన్నట్లాంటి ఒక దీని లోపల ఆ రోజు స్వామీజీ గారు ఇది పుణ్యక్షేత్రం అయితే అన్నారు. ఈరోజు పుణ్యక్షేత్రం. అదే కాకుండా ఈరోజు జరాసంగం దక్షిణ కాశీ అని ఆ రోజు ఉండేది. స్వామీజీ గారు కొన్ని సంవత్సరాలు అక్కడ అనుష్ఠానం చేసి వారు గుండంలో స్నానం చేసుకొని అక్కడ కేతకి వనం అని ఉంటుంది. ఆ కేతకి వనంలో స్వామీజీ గారు అనుష్ఠానం చేసినట్లాంటిది. అనుష్ఠానం చేసిన దాని పక్కది ఇప్పుడు ఏదైతే ఆ జాగ ఉన్నదో దత్తగిరి మన ఆశ్రమం ఉన్నట్లాంటిది ఈ రోజులలో. ఆ స్వామీజీ గారు అది ఇంతకు మొదలు అది దక్షిణ కాశీ
అయితే ఆ లింగం దొంగలు తీసుకొని పోతే మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసింది దత్తగిరి మహారాజ్ సంస్థ పీఠాధిపతులే. దానికి ఈరోజు అంతకిన మొదలు ఎంత ఇది ఉండనో అంతకిన ఎక్కువగా ఈరోజు పుణ్యక్షేత్రం పెద్దగా పెరిగినటువంటి చరిత్ర ఉంది చాలా. ఇటువంటి ఇక్కడ సిద్ధేశ్వరు పట్పల్లి సిద్ధులని ఉంటాయి. ఆ సిద్ధుల దగ్గర స్వామీజీ గారు అనుష్ఠానం చేసి వాళ్ళ సిద్ధిని స్థాపించారు. ఈరోజు అది పుణ్యక్షేత్రం. అదే కాకుండా ఇట్లాంటి కొన్ని సంస్థలు స్వామీజీ గారు ఏ ప్రదేశాలు అవన్నీ పుణ్యక్షేత్రాలు ఉన్నట్లాంటిది స్వామీజీ గారు శక్తి ఇచ్చినటువంటి ఇంకెటువంటి ఎన్నెన్నో కార్యక్రమాలు చేసినందుకు భక్తుల సహకారంతో మేము తప్పకుండా చేస్తామని చెప్పేసి స్వామీజీ గారి చరణాన్ని అర్పితం. అవధూత చింతన శ్రీ గురుదేవ. ప్రతి సంవత్సరము దత్త జయంతి కార్యక్రమం సుమారు 7 రోజుల కార్యక్రమం. అందులోపల 3 రోజుల యజ్ఞాలు ఉంటాయి. ఆ యజ్ఞాల లోపల సుమారుగా 365 జనాల దంపతులు కూర్చొని ఒక యజ్ఞాలు చేస్తారు. దత్త జయంతి కార్యక్రమంలో ఒక 21,000 మీద 600 జ్యోతులు వెలిగిస్తారు. 21,600 సంఖ్య ఏదంటే ప్రతి ప్రాణికి 21,000 మీద 600 జప మంత్రం ప్రతి ప్రాణికి జరుగుతుంటుంది. ఒక్కొక్క శ్వాసకు ఒక జ్యోతిని వెలిగించేసిస్తే దానికి అవశ్యం ఎక్కువ కలుగుతుంది. మోక్ష ప్రాప్తి కావాలన్నా ఒక అవశ్యం ఎక్కువ కావాలన్నా అది దీపారాధన అత్యవసరం. దాని గురించి 21,000 మీద 600 దీపము కలిగిన ఇంట్లో దాపుగా శ్రీ లక్ష్మీదేవి ధనములు ఇచ్చున్నట్ల లక్ష్మీ ప్రాప్తి కావాలన్న జ్యోతి ప్రజ్వలన చేస్తారు. లేక మోక్ష ప్రాప్తి కావాలని ఏదైనా పూజా కార్యక్రమం చేసిన జ్యోతులు ఎట్లా వెలిగిస్తారు. ఆ దత్తాత్రేయ ఈ భూలోకానికి జ్యోతి స్వరూపం వచ్చినట్లాంటి కనుక వారి పేరు మీద 21,000 మీద 600 జ్యోతులు ఒక లింగాకారం చేస్తుంటారు దత్తాత్రేయ జయంతి రోజు. అదే కాకుండా పల్లకి సేవ కానీ ఆ కార్యక్రమం తర్వాత పాదయాత్ర కార్యక్రమం చేస్తారు. కాముని పూర్ణిమకి 2వ రోజు నాడు దత్తగిరి మహారాజ్ జీవసమాధి తీసుకున్నట్లాంటి రోజు ఒక 41 రోజు దత్త దీక్షలను చేస్తారు. దత్తగిరి దీక్షలు అంటే మన శివజీ దీక్షలు కానీ అయ్యప్ప దీక్షలు కానీ హనుమాన్ దీక్షలు కానీ అమ్మవారి దీక్షలు కానీ ఏ రకంగా చేస్తారో దత్తగిరి దీక్షలని స్వామీజీ గారి పేరు మీద 40 రోజులు దీక్ష కార్యక్రమం తీసుకొని పాదయాత్ర నడుచుకుంటూ వచ్చేసి ఈడ దత్త జయంతి అయిన తర్వాత మన పాదయాత్ర చేసుకుంటూ వచ్చినాక ఆ రోజులవి సంగీత దర్బార్ కానీ సంతుల ప్రవచనాలు విశ్వమానవ ధర్మ ప్రచార పరిషత్ నుంచి స్వామీజీలతోటి ప్రవచన కార్యక్రమాలు ఉంటుంది. అదే కాకుండా ఈ శ్రావణ మాసం 9 రోజులు సహస్ర బిల్వార్చన మహానైవేద్యము అన్నదాన కార్యక్రమము ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర వచ్చినటువంటి భక్తులకు అందరికీ ప్రతి వాళ్ళు ఎవరైనా రాని అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఒకటే రోజు కాకుండా ప్రతి ఒక్క 365 రోజులు స్వామీజీ గారు దత్తగిరి మహారాజు ఉన్నప్పుడు సంది అప్పుడు ఎంత జనాలు అంతమంది పెట్టుకుని ఈరోజు వచ్చినట్లాంటి జనాలకు అందరికీ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. స్వామీజీ దత్తగిరి మహారాజు వారి జన్మస్థానం బెల్లాపురము. ఆ బెల్లాపురం గ్రామం లోపల స్వామీజీ గారు కొన్ని సంవత్సరాలు అనుష్ఠానం చేసే దాని గురించి ఒక ఆశ్రమం ఏర్పాటు చేసినట్లయితే ఆశ్రమం ఏర్పాటు చేసినప్పుడు రామగిరి మహారాజు దత్తగిరి మహారాజు అని ఇద్దరు వాళ్ళకు గురు శిష్యులు లేక రామగిరి మహారాజు రాజయోగి దీక్ష దత్తగిరి మహారాజు ఎవరైతే అంటున్నారో ఆయనకి ఏముందంటే సన్యాసి దీక్ష ఇచ్చినట్లాంటి గురువుల వాళ్ళు. అయితే మనిషికి 2 జన్మలు ఉంటాయి. ఒకటి తల్లి ఇచ్చిన జన్మ, ఒకటి గురువు ఇచ్చిన జన్మ. తల్లి మాంసపిండం ఇస్తే గురువు మంత్రపిండాన్ని ఇస్తాడు. తల్లి ఒక పేరు ఇచ్చినట్టుంటే గురువు ఒక పేరు ఇస్తాడు. ప్రతి మనిషికి 2 జన్మలు ఉన్నాయి. ఒక గురు సాంప్రదాయకు జన్మ, తర్వాత తల్లి ఇచ్చినటువంటి ఒక జన్మ. వారికి మొట్టమొదటి నాగేంద్ర స్వామి అని పేరు ఉంటే దత్తగిరి మహారాజు నామకరణం చేసి సన్యాసి దీక్ష ఇచ్చినటువంటిది దత్తగిరి మహారాజు. అయితే ఆయన దీక్ష అయిన తర్వాత బెల్లాపూర్ గ్రామం లోపల పెద్ద ఆశ్రమం ఏర్పాటు చేసి అక్కడ స్వామీజీ గారు తపస్సు చేసుకుని ఊకున్నట్లాంటిది ఒక మర్రి వృక్షం వేసారు. ఈ రోజుల్లో అంత పెద్ద మర్రి వృక్షం ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద మర్రి వృక్షం ఉంది. ఈరోజు సుమారుగా 80 సంవత్సరాలు వేసినటువంటి మర్రి వృక్షం ఈరోజు వృక్షం ఉంటుంది. ఆ స్వామీజీ గారి వృక్షాన్ని నాటి అక్కడ కుటీరం వేసుకొని అనుష్ఠానం చేసేటప్పుడు అక్కడ స్వామీజీ గారి దగ్గర చాలా కుక్కలు నడిపినటువంటి
సుమారుగా 100 కుక్కలు స్వామీజీ గారు వెనకాల ఉండేటట్లాంటి చరిత్రకారులు చెప్పేది. ఈ రోజులలో ఉన్నట్లాంటి ఎవరైనా చూసి కూడా చెప్పేటట్లాంటిది ఈరోజు బతికి ఉన్నది, ఇంకా చావని ఉన్నారు కొంతమంది. ప్రస్తుతానికి ఈరోజు మనం బెల్లాపూర్ గ్రామానికి పోయినప్పటికైనా వాళ్ళందరూ పెద్దలు సుమారు 90 ఏళ్ళ వాళ్ళ తోటి ఉన్నారు. అయితే ఆ స్వామీజీ గారు కుక్కలు ఏవైతే ఉండనో ఆ చుట్టూ ఆయన ఆశ్రమం చుట్టూ ముస్లింల పొలం ఉన్నది. ఈ రోజుకి అదే ఉన్నది. ముస్లింల పొలం లోపల అన్ని జొన్న చేనలు వేస్తారు, జొన్న వేసినట్లాంటిది. ఆ కుక్కలు ఏమున్నాడు 100 కుక్కలు ఇట్లా తవ్వేసేవి. ఆ కుక్కలు ఒట్టి కూర్చున్నాయి, మట్టి తవ్వి లోపల కూర్చుంటాయి. ఆ తవ్వుడు లోపల ఆ ఉన్న జొన్న చేనంతా పాడైపోయింది. ఆ దత్తగిరి మహారాజ్ ముస్లిం వచ్చేసి కఠినంగా మాట్లాడింది, ఆయన నీకెన్ని కావాలి, నీకెన్ని అయితే జొన్నలు, కుక్కలు దత్తాత్రేయ వాహనాలు, నీకెన్ని జొన్నలు కావాలి, లేదు ఇన్ని జొన్నలు అయితే సరే కుక్కలకు నువ్వేమని ఎన్ని తక్కువ పడతాను నేను ఇప్పిస్తాను, దానం అంటే పిచ్చే విత్తాను నీకు లేదు, నీ కుక్కలకి ఏమన్నా ఆ కుక్కలకి ఏమన్నా లేకపోతే అవన్నీ అయినాయంటే జొన్నలు వాడు అనుకున్న దానికి ఎక్కువైనట్లాంటిది. ముస్లింలు ఈరోజు వాళ్ళ కుటుంబంలో బతికున్నారు, వాళ్ళు చెప్పగలుగుతారు. టీవీలలో చాలాసార్లు వచ్చింది. అదే కాకుండా ఆయన శ్మశానం లోపల అనుష్ఠానం చేసేది. దత్తగిరి మహారాజు శ్మశానంలో అనుష్ఠానం చేసేటట్లు. శ్మశానం అనుష్ఠానం చేసేటప్పుడు ఒక ఇట్లాంటి మంత్రాలు తంత్రాలు చేస్తాడని చెప్పేసి కట్టి తీసుకుని స్వామీజీ గారు కొట్టేశాడు. కొట్టడం కల స్వామీజీ గారు దిగంబర లేచాడు. చూసేవారు నేను దిగంబర్ చూసి ఇంటికి వెళ్ళిపోయి స్వామీజీ గారు వాళ్ళెప్పుడు ఇంటికి పోయాడు. పోయిన తర్వాత ఆ స్వామీజీ గారు భయపడి తల పెట్టేసుకుని లోపల ఉన్నాడు. స్వామీజీ గారు బయట నిలవడం ఆశీర్వదిస్తాడు. కొట్టినటువంటి వాళ్లకు సంతులు అంటే ఒక మామిడి చెట్టు లేక మామిడి చెట్టు కొట్టినటువంటి వాళ్లకు ఫలం ఇస్తున్నది, దానికి నీళ్ళు పోసినటువంటి ఫలం ఇస్తున్నది. సంతులైనటువంటి వాడు ఎవరు కొట్టినప్పటికైనా ఎవరు ఏదైనప్పటికైనా వాళ్ళకి ఆశీర్వాదం మోక్షాన్ని తీసుకుని చరిత్రలే ఉన్నటువంటి వాళ్ళే సంతులు. అటువంటి దత్త సాంప్రదాయాలు ఉన్నటువంటి చరిత్ర. స్వామీజీ గారు చెప్పేసి ఆయన నన్ను కొట్టినావు కదా, నన్ను అసహించుకున్నావు, నేను ఏదో చేస్తాను నువ్వు అసహించుకున్నావు, అటువంటి కొడుకే నా అటువంటి కొడుకు నీకు పుట్టని వానికి సేవ చేసి నువ్వు ఉద్ధారం అమ్మని చెప్పేసి స్వామీజీ గారు ఆశీర్వదించుకు మానవుడికి. కొన్ని రోజుల నాటికి ఆ స్వామీజీ గారి ఆశీర్వాదంతో ఏముడుతూ వాని కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టి 24 సంవత్సరాలు బతుకున్నాడు. 24 సంవత్సరాలు బ్రతికుండి వాడు దిగంబరుడు, బట్టలు లేనట్ల దిగంబరుడు 24 సంవత్సరాలు బ్రతుకున్నాడు. వాళ్ళకి సేవ చేసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి సమాధి చేసినంత వరకు వాళ్ళ సేవ చేసినటువంటి చరిత్ర ఇది. బెల్లాపూర్ గ్రామంలో చెప్పినటువంటి మంత్రం కాదని చెప్పేది. అయినట్లాంటి విషయం ఈరోజు ఉన్నట్లాంటి ఎవరు పోయినా చెప్పగలుగుతారు. ఆ రోజులలో ఇది ఉండేది కాదు, కలర్ ఫోటోలు ఉండేది కాదు. ఆ రోజులలో సుమారుగా 40 సంవత్సరాలు తీసినట్లాంటి ఫోటో ఈరోజు స్వామీజీ గారు. మన కుంభమేళ లోపల మనకిచ్చినటువంటి స్థలాన్ని ఇప్పటి వరకు తెలంగాణలో మొట్టమొదటిసారిగా కుంభమేళలో ఏర్పాటు గురించి స్థలం ఇచ్చినట్టు చరిత్ర ఇది మొదటిసారి. ఇది మనకిచ్చినట్లాంటిది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినట్లాంటిది. ఉజ్జయిని కుంభమేళ లోపల సుమారు 1 నెల రోజులు అన్ని పేపర్లు ఎండోమెంట్ మినిస్టర్ గారు దీనికి పోస్ట్ ఆఫీస్ కానీ ఎండోమెంట్ మినిస్టర్ గారు చేసి అన్ని పేపర్లు దీని వచ్చినట్లాంటి చరిత్ర. ఇది తర్వాత మనకు అక్కడ ఆశ్రమాలు తిరిగేటందుకు 1 నెల రోజులు తిరిగేటందుకు గవర్నమెంట్ పాస్ ఇచ్చినట్లయితే గుర్తింపు చెప్తున్నారు. అదే గుర్తింపు జూనా అఖాడా నుంచి మనకు ఒక సర్టిఫికేట్ ఇవ్వమంటే ఇది పరిచయ పత్రం, మన సంస్థలు మన ఇది సేవ చేసే అని వాళ్ళు ఒకటి పరిచయ పత్రాలు మనకు ఇచ్చినట్లయితే. పాఠశాల లోపల ఇది నేపాల్ లోపల నేపాల్ రాజు ఉన్నట్లయితే ఆయన ఉన్న నేపాల్ రాజు వాళ్ళతో దత్తగిరి మహారాజు ఒక స్కూల్కి అవార్డు ఇచ్చినట్లాంటిది. అంటే ఉత్తమ స్కూలు, ఆధ్యాత్మిక స్కూల్ అని అవార్డు ఇచ్చినటువంటి చరిత్ర ఇది. ఇది మనకు సర్టిఫికేట్లు వాళ్ళు ఇచ్చినట్లాంటి ఏ దాంట్లో అనేది వాళ్ళు మన సంస్థలకు ఇచ్చినటువంటిది. ఇది మన మాసపత్రికకు
RNA సర్టిఫికెట్వి ఆధ్యాత్మిక ప్రచార కార్యక్రమాలు చేసేదాని నుంచి గవర్నమెంట్ వాళ్ళ సహకారం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళవి మనకు చూసినట్టు. ఓం శ్రీ ज्येष्ठराजं ब्रह्मणस्पद शृण्वन्नोतिभिस्सेदसादनम् ॐ श्री महागणाधिपतये नमः। ॐ लङ्कायां शाङ्करी देवी कामाक्षी काञ्चिकापुरे प्रद्युम्ने सिंहदा देवी चामुण्डी कंसपट्टने अलम्बुरे गोकुलाम्बा श्रीशैले भ्रमराम्बिका कोल्लापूर्या महालक्ष्मीर्माहुर्या एकवेणिका उज्जयिन्या महाकाली पीठायां प्रबोधिका कोट्याने गिरिजा देवी माणिक्यां चित्रकूटके हरिक्षेत्रे कामरूपा प्रयागे माधवीश्वरी द्वारायां वैष्णवी देवी गयामाङ्गल्यगौरिका वाराणस्यां शारदाक्षी काश्मीरे सरस्वती। ప్రతి దత్త జయంతి రోజున ఇక్కడ దత్త హోమాలు, ప్రత్యేక పూజలు, ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఒక మహిమాన్వితమైన అవధూత సజీవ సమాధిగానే కాకుండా దత్తాత్రేయుడి మందిరాన్ని కలిగి హిందూ ఆధ్యాత్మిక సేవలను నిరంతరాయంగా అందిస్తున్న ఈ ఆశ్రమానికి కర్ణాటక, మహారాష్ట్రల నుండి కూడా భక్తులు వస్తుంటారు.